ఉదయం సూర్యుడు కాస్త ఎర్రగా ఉదయించేవాడు. అప్పుడే వేసవి మొదలైందని తెలిసిపోయేదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఏసీ లేవు, కాని ఆనందం మాత్రం ఫుల్గా ఉండేది. మా ఇంటి వెనక పెద్ద మామిడి చెట్టు ఉండేది. పచ్చగా బరువుగా వేలాడుతున్న మామిడికాయలు చూస్తేనే నోరూరేది. రా, ఒకటి కొడదాం అని మేమంతా చిన్నపిల్లలు కర్రలు తీసుకొని చెట్టు కింద చేరేవాళ్లం. కర్రతో మెల్లగా కొడితే ఒక మామిడికాయ టపక్కంటూ పడేది. ఆ శబ్దం వినగానే అందరం పరుగెత్తి తీసుకునేవాళ్లం. అమ్మ గమనించకముందే చిన్న కత్తితో మామిడికాయ కోసి, చిన్న స్టీలు డబ్బాలో ఉప్పు, మరో మూతలో కారం, ముక్కను ఉప్పులో ముంచి, కొంచెం కారం చల్లి నోట్లో వేసుకుంటే అయ్యో ఆ పులుపు! కళ్ళు మూసుకొని అబ్బో అనేసేవాళ్లం. ఎండ వేడి ఉన్నా ఆ పచ్చమామిడికాయ రుచి చల్లగా అనిపించేది. ఎండ మధ్యాహ్నం. మేమంతా చెమటలతో ఇంట్లోకి వచ్చేసేవాళ్ళం. అమ్మ వెంటనే స్టీలు గ్లాస్ తీసుకుని నిమ్మకాయ పిండి, చక్కెర వేసి, చిటికెడు ఉప్పు వేసి, చల్లని నీళ్లు పోసి కలిపేది. గ్లాస్ బయట చల్లటి నీటి బిందువులు కనిపించేవి. మొదటి సిప్ తీసుకుంటే పులుపు, తీపి, చల్లదనం మూడూ కలిసిన ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేం. మెల్లగా తాగు అని అమ్మ అంటుండేది. కాని మేం ఒకేసారి తాగేసేవాళ్లం. మధ్యాహ్నం 3 గంటలకి దూరం నుంచి ఒక శబ్దం వినిపించేది. టిన్ టిన్, ఐస్ క్రీం. అంతే, మేమంతా బయటకి పరిగెత్తేవాళ్లం. చిన్న బండి, అందులో ఐస్ బాక్స్, ఆ బండిలో పుల్ల ఐస్ క్రీం. ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో. ₹1 ఇచ్చి తీసుకుని మొదటి లిక్ కొట్టితే పుల్లగా, చల్లగా నాలుక మొత్తం రంగు మారిపోయేది. చేతులు కరిగిపోతున్న ఐస్తో తడిసిపోయేవి. కాని ఆనందం మాత్రం ఫుల్. ఇంటి మేడమీద తెల్లటి గుడ్డలు పరిచి అమ్మ పెద్ద గిన్నెలో మిశ్రమం తీసుకుని చిన్న చిన్న వడియాలు వేసేది. మేము పక్కనే నిలబడి చూస్తుండేవాళ్లం. ఎండ కిరణాలు వడియాలమీదు పడుతూ ఆ వాసన నెమ్మదిగా వ్యాపించేది. వద్దురా, చెడిపోతాయి అని అమ్మ మందలించేది. కాని మేము ఒక్కటి తాకి పారిపోయేవాళ్లం. సాయంత్రానికి అవి కాస్త గట్టిగా మారేవి. మధ్యాహ్నం భోజనం సమయం. అమ్మ చేసిన మామిడికాయ పప్పు వాసన ఇల్లంతా నిండేవి. వేడివేడిగా అన్నం, పైకి నెయ్యి, పక్కన మామిడికాయ పప్పు, కాస్త వడియాలు వేయించి ఆ కరకరల శబ్దం. మొదటి ముద్ద నోట్లో వేసుకుంటే పులుపు, కారం, నెయ్యి రుచి. ఆ రోజుల్లో లంచ్ అంటే అదే స్వర్గం. వేసవి మొదలవగానే నాన్న పాత కూలర్ బయటకు తీసేవాడు. స్క్రూడ్రైవర్తో తీసి అందులో గడ్డి మార్చి, నీళ్లు పోసి సరిపడా క్లీన్ చేసేవాడు. మేము పక్కనే నిలబడి చూస్తూ ఇంకా అవుతుందా అని అడిగేవాళ్లం. కూలర్ మొదలైతే ఒక పెద్ద గాలి శబ్దం. అప్పుడే ఇల్లు చల్లబడినట్టు అనిపించేది. సాయంత్రం అందరం నేలపై పరిచిన మత్తులమీద కూర్చుని టీవీ ఆన్ చేసేవాళ్లం. ఆ రోజుల్లో వేసవి సెలవుల్లో శక్తిమాన్ చూడ్డమంటే పండగే. కూలర్ గాలి నెమ్మదిగా తాకుతూ, టీవీ సౌండ్, వెలుగులు కొంచెం తగ్గి రాత్రయ్యాక మేడమీద మంచాలు వేసి ఆకాశం చూస్తూ పడుకునేవాళ్లం. చల్లటి గాలి, దూరంగా కుక్కలు మురుగుతున్న శబ్దం, చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం, అమ్మ కథ చెబుతూ మేము నెమ్మదిగా నిద్రపోయేవాళ్లం. ఇప్పుడు ఏసీలున్నాయి, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీముంది, మొబైల్లో కార్టూన్సున్నాయి. కాని ఆ మామిడికాయ పులుపు రుచి, ఆ నిమ్మకాయ షర్బత్ చల్లదనం, ఆ కూలర్ గాలి, ఆ వడియాల వాసన మళ్లీ రాకపోయే జ్ఞాపకాలు. 90s వేసవి అంటే కేవలం ఒక సీజన్ కాదు, ఒక చిన్నప్పటి స్వర్గం.